గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పంచకట్టు, భుజాన కండువాతో ఉగాది వేడుకలకు వైఎస్ జగన్ హాజరయ్యారు. ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణం కార్యక్రమానికి వచ్చిన వైఎస్ జగన్ దంపతులకు పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. ఉగాది వేడుకలకు హాజరైన వైఎస్ జగన్ దంపతులకు పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఆహ్వానం పలికారు. ఉగాది వేడుకల కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయడంతో పాటు పూజా మందిరంలో వేదికను కూడా ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా శాస్త్రోక్తంగా పూజ చేసిన తర్వాత పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. పంచాంగ శ్రవణం అనంతరం వైఎస్ జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్ ఆపై పంచాంగ శ్రవణం చేసిన పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్య శాస్త్రితో పాటు వేద పండితులను సన్మానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా, ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.